అది నాన్ వెజ్ కూడా మీరు మానేశారు చాలా కాలం నుంచి అంటారు. నేను తిన్నాను. నాకు ఒక సెయింట్, ఒక అమ్మ మాణికేశ్వరి దేవి అని హైదరాబాద్ పక్కన, ఆ తల్లి ఆశీర్వాదం. ఆమె అందరినీ ఏమే ఏరా అట్లా మాట్లాడతారు. అయ్యో అసలు ఆమె ఏమి లేదు, ఉట్టి మంచినీళ్ళు ఇలా ఉంది ఆవిడ తాగేది. ఎప్పుడు వెళ్ళారు మొదటిసారిగా? ఎవరో తీసుకెళ్లారండి హైదరాబాద్ పక్కన, నాకు గుర్తులేదు అవన్నీ. నేను వెళ్ళినప్పుడు ఇలా చూసి, ఏమే ఎందుకే అవన్నీ తింటావు? షాక్ అయ్యా. నన్ను పోయి ఏమనేవాళ్ళు ఎవరున్నారు? తిన్నమ్మా, తినబోకు, నీకు అసలు ఎవరిచ్చారు అధికారం వాటిని చంపడానికి? ఆ పాయింట్ చూడండి ఎలా వేసి, వాటిని చంపటానికి నీకు అధికారం ఎవరిచ్చారు? అది రియలీ లేదమ్మా, నేను తిన్ననమ్మా, తినబోకు, లేదమ్మా తిన్ను. మీరు నమ్ముతారు నేను చెప్తే, ఆ స్పాట్లో నాకు బ్రెయిన్లోంచి పోయింది. ఆ మినిట్ నుంచి నేను ఎప్పుడు నాన్ వెజ్ కానీ, నాట్ ఈవెన్ ఎగ్, గుడ్డు కూడా ముట్టుకోరు. ఇప్పుడు కేరళ అక్కడంతా ఎక్కువ నాన్ వెజ్ బాగా ఎక్కువ తింటారు, మన వాళ్ళకంటే ఎక్కువ తింటారు వాళ్ళు. మేమందరం ఇలా కూర్చున్నప్పుడు అందరూ బీఫ్ కూడా తింటారు ఎక్కువ. బీఫ్ తింటారు వాళ్ళు. నా ముక్కులో కూడా పోదు స్మెల్. ఆ విధంగా అది నా గొప్ప కాదు, ఆవిడ ఆశీర్వాదం గొప్ప. అమ్మ ఎప్పుడు శరీరం వదిలేరండి? ఎప్పుడు వదిలేరు శరీరాన్ని ఆవిడ మాణికేశ్వరి మాత? అది గుర్తులేదు. తర్వాత ఒకేసారి వెళ్ళారు మీరు అంతే? నేనా 2 సార్లు వెళ్ళాను అంతే, ఆ తర్వాత లేదు. కానీ ఆ మాటలు అనేవి మీ మైండ్ చాలా గట్టిది మనిషి, గట్టిది, చాలా ఇదైనది మనిషి. ఇక పూజ రెగ్యులర్గా పూజా కార్యక్రమాలు? నాకు పూజల కంటే కూడానండి, ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో పొద్దున దీపారాధన చేయాల్సిందేను. పూజా రూమ్ అంతా బాగా పెడతారు. సాయంకాలం దీపారాధన చేసి ఆ కర్పూరం ఇదంతా ఇల్లు చుట్టూ చూపించేంత ఆ ఆచారాలు